మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు శివారులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాలు రహదారులు జల దిగ్బంధం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలో 8 గంటల వ్యవధిలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 9 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. వర్షాల కారణంగా గత 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 మరణించినట్లు ఫడ్నవీస్ వెల్లడించారు. ఇక ఈ నెల 21 వరకు వర్షాలు మరింత ఉధృతంగా కురిసే పరిస్థితి ఉండడంతో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఠానే, పల్ఘారు జిల్లాలకు అదే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాఠశాల, కళాశాలలకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కొంకణ్ ప్రాంతంలో పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నావి, ముంబై ఒక వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. నాందేడ్ జిల్లాలో సుమారు 200 మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు తెలిపారు.